తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు చారిత్రక అవసరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రజాకూటమి గెలుపు దేశ రాజకీయాలకే మలుపుగా అభివర్ణించారు. తెరాస సర్కారు రైతులకు 1,00,000 మాత్రమే రుణమాఫీ చేసిందన్న చంద్రబాబు ఏపీలో 1,50,000 రుణమాఫీ చేశామని వివరించారు. తెలంగాణలో డ్వాక్రా మహిళలకు రూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్న చంద్రబాబు ఏపీలో ప్రతి డ్వాక్రా మహిళకు 10,000 చొప్పున లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంటే తెలంగాణలో అందులో సగం కూడా ఉపాధి రాలేదని పేర్కొన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు ఆగాయని, తెలంగాణలో 5,000 మంది బలవన్మరణం చెందారని చంద్రబాబు అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ 4.5 ఏళ్లలో అప్పుల పాలైందని, లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ అద్భుత ప్రగతి సాధించిందని చంద్రబాబు చెప్పారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని, బాధ్యత తీసుకోకుండా పదవుల్లో రాణించలేరని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.